అందరికీ నమస్కారం. నేను మెరుగు శ్రీధర్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ పొలిటికల్ లింక్. సత్యం అహింసలే గాంధీ మార్గం అన్నట్టు ఈరోజు రాజకీయం మద్యం డబ్బుతో విచ్చలవిడిగా ప్రజలను ప్రభావితం చేస్తుంది. దానికి తోడు స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్, బ్లింకిట్ లాంటి సంస్థలు మద్యం ఆన్లైన్ డెలివరీలో చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లో మద్యం ఆన్లైన్లో సరఫరా చేయబడుతుంది. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అనఫీషియల్గా వైన్ షాప్ ఓనర్లు వెబ్సైట్లు క్రియేట్ చేసుకొని మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఇది ఇప్పటి నుంచే కాదు, గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి కూడా నడుస్తుంది. ఈ కామర్స్ ఒక యుగం నడిచినప్పటి నుంచి కూడా ఈ మద్యం ఆన్లైన్ డెలివరీ చేయబడుతుంది. కానీ దీనివల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలపై గృహహింస కేసులు పెరుగుతాయి. ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఒక సంఘటన జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి తాగిన మైకంలో గేదెపై అత్యాచారం చేశాడు. మనం రోజు తరచు సంఘటనలు, చిన్నపిల్లపైన అత్యాచారాలు ఇవన్నీ చూస్తున్నాము. గత ప్రభుత్వం కూడా విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ, మద్యంను రేట్లు పెంచుతూ, జనాల్ని మద్యానికి బానిస చేస్తూ, సోమరిపోతులు చేస్తూ, పనికిరాని పథకాలు ప్రవేశపెడుతూ వారిని సోమరిపోతులు చేయడమే కాకుండా ఇంటికి మద్యము అనేది కూడా సేల్స్ వాళ్ళకు ఒక 20-30% సేల్స్ పెరగవచ్చు. కానీ ఈ విధంగా ఇంటికి సరఫరా చేసినప్పటికీ ఏమవుతుందంటే, దానిలో విచ్చలవిడిగా ఆర్డర్లు చేసుకొని ఇంకా తాగి జనాలు కూడా నేర ప్రవృత్తి వైపు పోతారు. దీని విషయంలో కూడా ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలతో ముందుకు రావాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఎక్సైజ్ పాలసీ ఉంటుంది. మనం ఇంతకుముందు అనుకున్నట్టు కూడా పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలో ఒక్కొక్క స్టేట్లో ఒక పాలసీ ఉంటుంది. మరియు ఆ విధంగా వాళ్ళు ఆన్లైన్ డెలివరీ చేస్తున్నారు. ఈ విధంగా నెక్స్ట్ ఫేజ్లో గోవా, తమిళనాడు, కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా మద్యం డెలివరీ చేయాలని స్విగ్గీ, జొమాటో నిర్ణయించుకుంది. ఇప్పటికే ఫుడ్ విషయంలో చాలా నాణ్యత లేకుండా పనికిరాని రెస్టారెంట్లు కూడా స్విగ్గీ, జొమాటోలో సబ్స్క్రైబ్ అయ్యి కుళ్ళిన, పాడైన ఆహారాన్ని జనాలకు అందిస్తున్నారు. మరియు కంప్లైంట్ చేసినా ఎటువంటి స్పందన లేదు. ఇంకా మద్యం విషయానికి వస్తే నిజంగా కూడా ఒక ఏజ్ లిమిట్ నుంచే మద్యం డెలివరీ చేయాలి. తర్వాత స్టేట్ యొక్క రూల్స్ను కూడా వాళ్ళు పాటించాలి. చిన్నపిల్లలు కూడా మద్యం ఆన్లైన్లో డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. దాని కేవైసీ కూడా చాలా కఠినంగా ఉండాలి. వేచి చూద్దాం, మరి ఇలా మద్యానికి, ఆన్లైన్కు బారులు పోస్తూ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తుందో మనం వేచి చూడాల్సిందే. ధన్యవాదాలు.